అదే అవతల పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసింది ఆవిడే, ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆవిడే. చాలా గ్రేట్ మూమెంట్ కదా గ్రేట్ అది. ఎందరికో కానీ దక్కనిది అది అలాంటి మూమెంట్. బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి? వరుసగా తర్వాత పెళ్లి పందిరి వరుసగా సినిమాలు చేశారు. అప్పుడు మీరు మీ రేజ్, మీ తాలూకా రిసెప్షన్, ఆడియన్స్, పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ప్రియం పక్కన పెట్టే శుభాకాంక్షలు సినిమా చేసినప్పుడు 15 years old, ఐ బిలీవ్ దట్. అప్పుడు అంటే టీనేజ్ స్టార్టింగ్. ఏం తెలుస్తుంది అప్పుడు నిజంగా? ఒక అమ్మాయి, ఒక ఆడపిల్లకి, ఇటు అమ్మాయి ఇటు నాన్న, ఒక స్కూల్కి ఎలాగ వెళ్తాం మనం, రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్, లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు, తింటాం, చదువుకుంటాం, ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం. సేమ్ అట్లానే పొద్దున్న లేసామా, మేకప్ వేసుకున్నామా, సీన్ ఏంటి, షార్ట్ ఏంటి చేసామా, ఈవినింగ్ అయ్యేసరికి టైర్డ్ అయిపోయి వచ్చామా, రెండు చపాతీలు. అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి, 2 చపాతీలు తినేవాళ్ళం కాదు. తింటే నిద్ర వచ్చేది, శుభ్రం పడుకునేది, మార్నింగ్ 7 కల్లా విత్ మేకప్ అనేసరికి 5:30 కల్లా లేచేది, పరిగెట్టేది. సో దిస్ ఇస్ హౌ మై కెరియర్ వాజ్ లైక్. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మెచ్యూర్గా వస్తున్నారు ఇప్పుడు. మెచ్యూర్డ్ మైండ్స్ అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్. నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు. గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి, ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక ఆబ్వియస్లీ ఒక హీరోయిన్కి ఎట్లా ఉంటుంది, ప్రౌడ్, వా ఏం తెలియదు. వచ్చి అమ్మో ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయిందంట సినిమా అంటే, హిట్ అయింది అమ్మయ్య అయిపోయిందంట, అంతవరకు తీసుకునేది. సో ఐ ఎంజాయ్, చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను నేను. ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం, టాస్క్ల కోసం, ఏదైనా సినిమాకు పబ్లిసిటీకి అంటే మేము థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్. ఇప్పుడు ఈ ఛానల్స్ అవి లేవు కదా, ఇంత మీడియా లేదు. సో వెళ్ళేటప్పుడు బుట్టలు పువ్వులు, మల్లెపూలు కానీ, బంతి పువ్వులు కానీ, చామంతులు కానీ, ఇట్లా బుట్టలు ఇలా ఇసిరేవారు అనమాట. నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ 3 ఉండే అప్పుడు. వాళ్ళు వచ్చేసేవారు నేను వస్తున్నానని తెలిస్తే, టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ టు సెలబ్రేట్ దట్ ఐఎమ్ దేర్. సో ఇలా పువ్వులు వేసడం అవన్నీ నాకు బాగా అనిపించాయి. ఆహా, నన్ను ఇంత ఇష్టపడుతున్నారు, ఓ వెరీ గుడ్ అని. అంతే తప్ప ఐ డోంట్ టేక్ ఇట్ లోపల ఎక్కువ తీసేసుకోలేదు నేను, నాకు తెలీదు. జస్ట్ అలా వేగ్గా అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం, దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అది వద్దు. ఆ యాటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా? అంటే ఇప్పుడు ఆ డ్యూరేషన్ లో అంటే హీరోయిన్ గా వేషాలు రావడం, గోకులంలో సీత హిట్ అవడం, శుభాకాంక్షలు హిట్ అవడం వరుసగా అవుతున్నప్పుడు, ఆ బిగినింగ్ మీరు విల్లింగ్ గా ఇష్టపూర్వకంగానే సినిమాలు చేశారా, లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చెయ్యాలి? ఫోర్స్ లేదు, ఇన్స్పిరేషనా ఫోర్సా? ఫోర్స్ కాదు. ఇది ఏం చెప్పాలంటే, ఐ జస్ట్ టుక్ మై ఫాదర్స్ అంబిషన్, అది నాది అని నేను ఫీల్ అయ్యాను. సో ఆయన ఒకటే అన్నారు, చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్గానే ఉన్నప్పుడు. నా ఫాదర్కి, ఈవెన్ నాకైనా సరే, ఒక అందరితో పాటు ప్రొడక్షన్ వ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని, అట్లా అందరిలో ఒకళ్ళు గుంపుల్లో గోయిందలాగా ఉండేది నా కెరియర్ చిన్నప్పుడు. బట్ నాన్నకి ఏంటంటే, ఆయన హీజ్ అ స్మోకర్. ఎవరైనా వస్తే ఈవెన్ సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా, సార్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన కోరిక ఒకటే, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి, స్మోక్ చేయాలి, ఎవరు వచ్చినా ఎస్ చెప్పండి అనాలి, దట్ ఈస్ వాట్ హీ వాంట్స్. సో అది బాగా ఎక్కడో మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో పెట్టేసుకున్నాను నేను, తెలియలే నాకు కూడా. ఆ రోజు వచ్చింది, ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. ఆ రోజు వచ్చింది, ఆయన చూశారు. మీరు చెప్పినట్టు గోకులంలో సీత, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, పండగ, గిల్లి కజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, దిస్ ఆల్ వరుస కదా. So he enjoyed that. What is he doing right now? No, he's not there. He's no more. No, he's not there. మీ సక్సెస్ కంప్లీట్ గా చూసాకే ఆయన ఎప్పుడంటే ప్రేయసి రావి తర్వాత హీ పాస్డ్ అవే. సో ప్రేయసి రావి చూసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ చెప్పాలంటే. అది ఎందుకు అంత హిట్ అని ఇప్పుడు ఎందుకు నేను చెప్పగలుగుతానంటే, ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరైనా ఇప్పుడు 20+, 23, 25 కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం, ప్రేయసి రావి సినిమా అంటే ఏది వాళ్ళు టీవీలో చూసి వాళ్ళంతా. నేను సినిమా థియేటర్లో చూసిన వాళ్ళు కాదు కదా. నాకు మ్యారేజ్ అయ్యి 21 years అయింది. సో అది చేసి నేను 26, 27 years అయిపోయి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు నేను రోషన్ చూస్తే నాకు అర్థమవుతుంది, రోషన్ వాజ్ లైక్ జస్ట్ 6-7 months బేబీ ఆ సినిమా అప్పుడు. నౌ హీ హాజ్ బికమ్ అ హీరో, మన రోషన్ కాంత్. సో వాళ్ళ అబ్బాయి. సో అప్పట్లో టీవీలో
ఇప్పటికీ కూడా టీవీలో వస్తే మా ఇంట్లో మెయిడ్స్గా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు నా స్టాఫ్ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రేస్ రావి సినిమా వస్తే అలా కూర్చుని చూస్తాం మేడం అని అంటే అంత క్రేజ్ ఇప్పటికీ ఆ సినిమాకు ఉంది 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 ఖచ్చితంగా. మంచి మంచి బ్లాక్ మంచి సినిమా. ఒక వన్ ఆఫ్ ద ఆనిముత్యాలు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి, అందులో ఖచ్చితంగా ప్రేస్ రావి ఉంటుంది. అవును, మీరు చేసిన సినిమాలన్నీ ఆణిముత్యాలు. శుభాకాంక్షలు కానీ, గోకులంలో సీత కానీ, అంటే వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ హ్యాడ్ ఎ సిగ్నిఫికెన్స్ రోల్. ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే హీరోకి ఈక్వల్గా హీరోయిన్కి ప్యారలల్గా ఇంకో క్యారెక్టర్, అట్లీస్ట్ ఒక త్రీ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా ఉండేవి. ఇప్పుడు హీరోయిన్గా చేస్తుందంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అన్నీ కాదు కానీ కొన్ని సినిమాలు ఒక 2 సీన్స్ వచ్చిందంటే రెండో సీన్ వచ్చిందంటే అది సాంగ్ లీడ్కి ఆ సీన్ అంతే, అది ఒక గ్లామరస్ సాంగ్. అది అయిపోయిన తర్వాత అమ్మాయి కనపడదు, హీరో మళ్ళీ విలన్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు, లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ట్రావెల్ అవుతూ ఉంటారు, మధ్యలో అమ్మాయి మళ్ళీ ఎక్కడి నుంచో వస్తుంది, మళ్ళీ వీళ్ళకి రొమాంటిక్ 2 సీన్లు, మూడోదేమో మళ్ళీ సాంగ్. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్కువగా. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అరుంధతి ఇలాంటి సినిమాల గురించి నేను మాట్లాడదు కానీ ఆల్మోస్ట్ అంటే